అరెస్టులు అయినాయి. కానీ పార్టీలు మారి బీజేపీలోకి వెళ్ళిపోతే అన్నీ మాఫీ అయిపోయినాయి. వాళ్ళంతా ఇప్పుడు బ్రహ్మాండంగా మరి పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారు. దీన్ని బట్టి మరి మీ కేసుల మీద కానీ ఈ ఈడీల మీద కానీ సిబిఐ మీద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం లేకుండా పోతుంది. ఇది సరి అయింది కాదు, దేశ భవిష్యత్తుకు రాబోయే తరాలకు ఇది మంచి సంకేతం కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సుప్రీంకోర్టులో ఈడీ కవిత గారికి కానీ ఈ లిక్కర్ కేసులో ఉన్న వాళ్ళ వ్యతిరేకంగా పోయిన వాళ్ళ మీద సుప్రీంకోర్టు చెప్పింది, మనీష్ సిసోడియా కానీ రెండు అంటే మీ కేసు కొట్టేయచ్చు అనే దానికి 2 ప్రశ్నలు చాలు అని చెప్పి మనీష్ సిసోడియా బెయిల్ విచారణ సందర్భంగా సిబిఐ ఈడీలపై 2023 అక్టోబర్లో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మద్యం విధానాన్ని ఎట్లా తప్పుపడతారు, ఒక లాబీ గ్రూప్ ప్రభావితం చేసిందన్న కారణంతో అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తారు, ఎట్లా ప్రభావితం అవుతారు, ఎట్లా ఇది చేస్తారు అని చెప్పి మద్య విధానంలో మార్పు జరిగింది. వ్యాపార వర్గాలు నిజంగానే వాళ్ళకు తగినట్టు వాళ్ళకు లాభం అయ్యేటట్టు వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ దాన్ని తప్పుపట్టే అధికారం కానీ అవకాశం కానీ మరి ప్రభుత్వాలకు లేవు, లేదా ఒక గ్రూపులను దోషిగా నిలబెట్టే సందర్భం ఎక్కడ ప్రభుత్వం చేయజాలదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా మరి వీళ్ళను దోషులుగా చూపిస్తూ అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. అలాగే కవిత గారిని పిలిపించి మాట్లాడేటప్పటికీ ఇప్పటికీ ఆ రోజేమో సాక్షిగా పిలిచారు, ఈరోజేమో దోషిగా అరెస్ట్ చేశారు. మీకు దొరికిన ఆధారాలు ఏందో ఆ కుటుంబానికి కానీ పార్టీకి కానీ చూపించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది అప్రూవర్లుగా మారిన వాళ్ళు మరి వాళ్ళు బయటపడటానికి లేకపోతే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా, అంటే ఇన్ని రోజులు కవిత గారిని ఇరికించాలి, అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలని ఒక పద్ధతి ప్రకారం మీరు అన్నీ కూడా సృష్టించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పి తెలియజేస్తూ, మరి మద్యం పాలసీ మనం అనుకున్నట్టు ఇందాక పంజాబ్లో మార్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో మార్చుకున్నారు, అనేక రాష్ట్రాలు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకొని అందులో ఏదో అవినీతి జరిగిందని మాట్లాడటం నిజంగా చాలా దుర్మార్గం. అలాగే ఈరోజు కేజ్రీవాల్ గారికి కూడా సిబిఐ సమన్లు ఇచ్చింది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయాలు చేస్తారో, వాళ్ళని ఎవరైతే విమర్శిస్తారో, మరి వాళ్ళ మీద ఈ అక్రమమైన కేసులు, వాళ్ళ మీద దాడి, వాళ్ళని భయపెట్టాలనే ఇదొక అలవాటుగా, ఒక నానుడిగా ఈరోజున్న బీజేపీ సర్కార్కు మారిపోయింది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దీన్ని ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మళ్ళీ 23 వరకు కవిత గారిని కస్టడీకి తీసుకున్నారు. నిజంగా తను ఎక్కడా తప్పు చేయలేదు అని చాలా ధైర్యంతో ఇవాళ ఈ కేసులని ఎదుర్కొంటున్నారు. తప్పకుండా న్యాయం నిలకడ మీద తెలుస్తుంది, తను నిర్దోషిగా బయటికి వస్తుంది. కానీ దేశంలో ఉండే ఈడీ కానీ సిబిఐ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాయి. ఈడీ కానీ సిబిఐ చేసే వాళ్ళేమో యాక్టర్లు అయిపోయారు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా బీజేపీ వహిస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు వహిస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఢిల్లీలో ఒక ఎంపీ మద్యం లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ఉంది అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రమే ఈడీ సిబిఐ ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది, తనను సాక్షిగా పిలవడం జరిగింది.